నమస్తే. ప్రస్తుతం మనతో పాటు కనగాల జయకుమార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఏంటంటే ఒక ఫేమస్ పర్సనాలిటీ గురించి చెప్తా అంటున్నారు ఇండస్ట్రీలో. అయితే ఆ ఇండస్ట్రీలో ఆ ఫేమస్ పర్సనాలిటీ ఎవరు అనేది ఆయనే మనకు వివరిస్తారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ మీరు ఒక ఫేమస్ పర్సనాలిటీ గురించి చెప్తా అంటున్నారు. ఎవరు ఆ పర్సనాలిటీ? ఇండస్ట్రీలో ఒక ఫేమస్ జంట ఉంది. జంట అంటే భార్యాభర్తలు కాదు, ఇద్దరు మగాళ్ళ జంట. స్నేహానికి మారుపేరు ఆ జంట. వాళ్ళు బాపు రమణ గారు. ఆ బాపు రమణ ఇద్దరిలో ఏ ఒక్కరి గురించినా రెండో వాళ్ళ గురించి, రెండో వ్యక్తి గురించి చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే అంత స్నేహమైనటువంటి జంట, స్నేహానికి మారుపేరు. నేను ఒక చోట నా కవితలో రాశా, వాళ్ళ గురించి రాస్తూ, మైత్రి అనే మాటకి చెరువు రెండు అక్షరాలు వాళ్ళిద్దరూ అని చెప్పా. సో మైత్రికి చాలా గొప్ప నిదర్శనం వాళ్ళు. బాపు గారు లేకుండా రమణ గారు లేరు, రమణ గారు లేకుండా బాపు గారు లేరు. అయితే ఇవాళ ప్రత్యేకత ఏంటంటే ముళ్ళపూడి వెంకటరమణ గారి జయంతి ఇవాళ. ముళ్ళపూడి వెంకటరమణ గారు 1931 జూన్ 28 పుట్టారు. ఇవాళ జూన్ 28వ తారీఖు. 1931లో పుట్టాడు ఆయన. ఆయన రాజమండ్రి ఆ పరిసర ప్రాంతాల్లో ఉండేవాడు. ఆయన రాజమండ్రి గోదావరి పక్కనే ఒక మేడ మీద వాళ్ళ నివాసం. గోదావరి పక్కనే మేడ అంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ గోదావరి చూడటం, తెల్లవారులేసి ఆ సన్ రైజు, ఆ వాటరు, ఆ చల్లని పొల్యూషన్ లేనటువంటి గాలి, వేసవికాలంలో ఎంత ఆహ్లాదంగా ఉంటుంది. తర్వాత అక్కడ రాజమండ్రి ఆనకట్ట ఆఫీసులో వాళ్ళ ఫాదర్ పనిచేసేవాళ్ళు, సింహాచలం గారని. ఆ విధంగా గోదావరితో చాలా అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి ముళ్ళపూడి వెంకటరమణ గారు. ముళ్ళపూడి వెంకటరమణ గారి గురించి నాకు ఎట్లా తెలుసు అంటే, నేను సంపూర్ణ రామాయణం అనే సినిమా పనిచేశా అసిస్టెంట్ డైరెక్టర్గా. విశ్వనాథ్ గారి దగ్గర ఒక సినిమా చేసి తర్వాత ఖాళీగా ఉంటే బాపు గారి దగ్గరికి వెళ్ళా. సంపూర్ణ రామాయణ సినిమా తీస్తున్నారు వాళ్ళు. వెళ్ళి అక్కడ ఒక అసోసియేట్ డైరెక్టర్ ఒక అతను ఉన్నాడు, అతను వెళ్ళి కలిసి అతనితో మాట్లాడుతున్నాను. నేను మాట్లాడుతుంటే ఇంతలోకి ముళ్ళపూడి వెంకటరమణ గారు వచ్చారు. వచ్చి ఎవరి అబ్బాయి అని అడిగారు. అప్పుడు నేను అబ్బాయినే. ఎవరి అబ్బాయి అని అడిగారు. మనకి అసిస్టెంట్ డైరెక్టర్ ఒక అతను కావాలి కదండి, అందుకోసం ఇతను వచ్చాడు అని చెప్పాడు ఆయన. అప్పుడు నమస్కారం అండి అన్న ముళ్ళపూడి వెంకటరమణ గారిని. అప్పుడే చూడటం ముళ్ళపూడి వెంకటరమణ గారిని. తర్వాత రాగానే ఆయన అనిపించలేదు, ఆయన మాటల ద్వారా తర్వాత తెలిసింది ముళ్ళపూడి వెంకటరమణ గారని. సరే రమ్మను అని అన్నాడు ఆయన. సరే ఎప్పటి నుంచి రమ్మంటారండి అనంటే ఇప్పుడు వచ్చావు కదా, ఇప్పటి నుంచే రా అన్నాడు ఆయన. సో అప్పటికి ఆఫీసులో అందరూ భోజనాలు చేసేసారు. నా కోసం రమణ గారు బాయ్ని పిలిచి ప్రత్యేకంగా ఒక క్యారియర్ తెప్పించి భోజనం తెప్పించారనమాట. సో వెళ్ళంగానే ఒక మంచి హాస్పిటాలిటీ ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర పడ్డానని అనిపించింది నాకు. తర్వాత బాపు గారు, రమణ గారు వాళ్ళ వ్యక్తిత్వాన్ని నేను చూసి ఇంత మంచి వ్యక్తులా అని అనిపించింది నాకు. ఒక మంచి సంస్థలో పనిచేయడానికి వచ్చాను. అది సంపూర్ణ రామాయణం అనేటటువంటి ఒక ఎపిక్. ఆ సినిమాకి పనిచేయటం అనేది చాలా ఒక విధంగా ఒక బూను. తర్వాత వాళ్ళు సంపూర్ణ రామాయణం సినిమా తీద్దామని బాపు గారు, రమణ గారు వాళ్ళు చేయాల్సినటువంటి పరిశ్రమ అంటే పుస్తకాలు చదవటం. ఆ సంపూర్ణ రామాయణం అంతకుముందు ఒక సినిమా చేశారు కేరళలో. సో అవన్నీ చూసి, తర్వాత రామారావు గారు చేసినటువంటి సినిమాలు అవన్నీ చూసి, ఈ వాల్మీకి రామాయణం, కంబ రామాయణం, మొల్ల రామాయణం, ఈ రామాయణాలను తిరిగేసి కొన్ని రామాయణ పుస్తకాలు కూడా మాకు వేశారు మా అసిస్టెంట్ డైరెక్టర్స్ రూమ్లో, అవి చదవమని. సో ఆ విధంగా ముళ్ళపూడి వెంకటరమణ గారి ద్వారా నేను అక్కడ ఆఫీసులో అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాను అనమాట. ఓకే. తర్వాత ఆ బాపు గారు స్క్రిప్టు ఆయన చేతులతోని స్వహస్తాలతో రాశారు. ఆ స్క్రిప్టు రాసి దానికి కాపీలు తీయాలి. కాపీలు తీసి జమునకు ఒక కాపీ, జమున అంటే కైక అనమాట, రాముడికి ఒక కాపీ, సీతకు ఒక కాపీ,
రావణాసురుడికి ఒక కాపీ, లక్ష్మణుడికి ఒక కాపీ, కౌశల్య, సుమిత్ర, కైకి వీళ్ళందరూ అసలు సెట్ నిండా ఉండేది. సంపూర్ణ రామాయణం అంటే దశరథుల ఫ్యామిలీ, అలాగా చాలా ఫ్యామిలీస్ ఉండేవి కదా. సో వాళ్ళందరికీ కాపీలు రాయటం అన్నమాట. సో బాపు గారి శైలి రాస్తూ ఆయన సీన్ చూసి నేను రాస్తూ నా హ్యాండ్ రైటింగ్ కూడా అచ్చం బాపు గారి హ్యాండ్ రైటింగ్ లాగా వచ్చేసింది. సో అప్పుడు అనేవాళ్ళు ఇది బాపు గారి రైటింగే కదా. కాదు, బాపు గారిని అనుసరించినటువంటి అసిస్టెంట్ డైరెక్టర్ హ్యాండ్ రైటింగ్ అని చెప్పాడు. అందులో ఆ సినిమాకి నిడమర్తి సత్యం గారు అనేటటువంటి ఆయన ప్రొడ్యూసర్ అయినా ఆయన భార్య పేరు వేశారు పద్మావతి అని, నిర్మాతగా ఆయన భార్య పేరు వేశారు పద్మావతి అని. కానీ ఆ సినిమా మొత్తం నిర్వహించిందంతా ముళ్ళపూడి వెంకటరమణ గారే. ముళ్ళపూడి వెంకటరమణ గారు, ఆరుద్ర గారు వాళ్ళు భాగస్వాములు అనమాట, రచనలో భాగస్వాములు. బాపు గారు, రమణ గారు తీసినటువంటి ప్రతి సినిమాకి ఆరుద్ర గారు ఉంటారు, డైలాగ్స్ రాస్తారు, కొన్ని పాటలు కూడా రాస్తారు. వాళ్ళిద్దరికీ బాగా సన్నిహితులు అనమాట. ఆరుద్ర అనేటటువంటి చాలా గొప్ప కవి ఆయన ఆరుద్ర గారు ఆరుద్ర అంత్యప్రాస ముద్ర అని ఆయనకి పెద్ద పేరు. సరే, ఆరుద్ర గారు చెప్పుకునేటప్పుడు చెప్పుకోవచ్చు. తర్వాత ఆ సినిమాలో కైక వేషానికి ఎవరిని వేద్దామని ఆలోచించి ముళ్ళపూడి వెంకటరమణ గారు సంభాషణ వచ్చేటప్పుడు కొంతమంది అని అనుకున్నారు కానీ ఆ కైక క్యారెక్టర్ వేయటానికి సరైన వాళ్ళు ఎవరు వాళ్ళకి అనిపించలేదు. ఒక్క జమునే ఉంది. అప్పుడే జమునే కైక వేయిద్దామని జమున్ దగ్గరికి వెళ్ళారు. జమున్ దగ్గరికి వెళ్ళి ముళ్ళపూడి బాపు గారు చాలా లో ప్రొఫైల్, ఆయన చిన్న మనిషి, చాలా సింపుల్గా ఉంటాడు. ఆయన చాలా గొప్ప మేధావి, చాలా తెలివైన వాడు. బాపు లాంటి ఆర్టిస్టు పుట్టడం అనేది మన తెలుగు గడ్డ చేసుకున్నటువంటి పుణ్యం అని చాలామంది గొప్ప వాళ్ళు చెప్పారు. కార్యం నిర్వహించటం అంతా రమణ గారు బాపు గారు వెళ్ళారు. రమణ గారు జమున్తో అన్నారు, అమ్మ సంపూర్ణ రామాయణ సినిమా తీస్తున్నాము. విన్నానండి అనంది. అంటే మైథలాజికల్ సినిమాలు చేయాలంటే ఆవిడకి చాలా ఇంట్రెస్ట్. ఎన్నో క్యారెక్టర్ వేసింది ఆవిడ. తర్వాత మైథలాజికల్ సినిమాలో ఆ డైలాగ్ డిక్షను అది చెప్పటానికి, ఆ డైలాగులు చెప్పటానికి రామారావు గారిని చూసి వీళ్ళందరూ బాగా ఇన్స్పైర్ అయి ఉన్నారు. సో విన్నానండి అనంటే మీరు అందులో ఒక వేషం వేయాలండి అని అన్నారు ముళ్ళపూడి వెంకటరమణ. సీత వేషమే కదా అంది ఆవిడ. సీత వేషం కాదమ్మా, మీరు సీత వేషం కాకుండా ఇంకేం వేషం ఉంది అంటే కైకి వేషం వేయాలి అని అన్నారు. కైకి వేషమా? నేను కైకనా అంది ఆవిడ. అనేసరికి అమ్మా ఇప్పుడు నాయక్ గారని ఒక ఆయన ఉన్నాడు, ఆయన మా టీంలో ఒక వ్యక్తి, చంద్రకళ ఫాదర్ ఆయన. సో చంద్రకళని సీతగా వేశాము. శోభన్ బాబు రాముడు కదా, అందుకోసం ఈవిడ కాస్త జోడి బాగుంటుందని చంద్రకళని సీతగా వేశాము. మరైతే నేనేంటంటే అదే మీరు కైకైతే బాగుంటుందమ్మా, రాముడు తల్లి అయితే మీరు బాగుంటుంది, శ్రీరాముడు తల్లి అని అంటే తల్లిగిల్లా నేను శోభనబాబుకి తల్లిన, నేను శోభనబాబుకి తల్లిగా వేషం చేయను. శోభన్ బాబు నేను హీరోయిన్లుగా వేశామండి. తహసీల్దార్ గారు అమ్మాయి 2-3 సినిమాలు వరుసగా హిట్లు ఉన్నాయండి, నన్ను కైకంటారేంటి, అందులో శోభన్ బాబుకి నేను తల్లిగా వేయాలా అని అడ్డం తిరిగింది. అడ్డం తిరిగేసరికి రావణ గారు కామ్ అయిపోయారు. సరే అమ్మా, మీరు కైక వేషం వేయొద్దు, కైక వేషానికి ఎవరైతే బాగుంటారో కాస్త మీరు సలహా ఇవ్వండి అని అన్నాడు రమణ గారు. అనేసరికి అప్పుడు జమున కైక వేషం వేయటానికి రాముడి తల్లిగా, భానుమతి అయితే పెద్దదైపోద్ది, వరలక్ష్మి అవుట్డేటెడ్ అని కొన్ని పేర్లు చెప్పుకొని, అవునండి కైక వేషం వేయటానికి ఎవరు లేరండి అంది.
అందుకేనమ్మా మిమ్మల్ని వేయమన్నాం అన్నారు రమణ గారు. ఉమ్, అప్పుడు ఆలోచించి రామాయణంలో కైక క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. కైక వల్లే కదా రాముడు అడవులకు వెళ్ళింది, వనవాసం చేసింది. సో అప్పుడు కైక వేషానికి మొత్తానికి రెమ్యునరేషన్ అది మాట్లాడుకున్నారు. డబ్బులు కూడా బాగానే పిండింది, ఉమ్, మొత్తానికి ఒప్పుకుంది. అందులో మంచి పవర్ఫుల్ సీన్స్ ఉన్నాయి, అందుకోసం ఒప్పుకుంది ఆవిడ. ఒప్పుకున్న తర్వాత అయిపోయింది. ఒకరోజు కైక సీన్స్ వచ్చాయి, ఆవిడ సెట్కి వచ్చింది. ఓ బ్రహ్మాండంగా తయారయ్యి సెంటు గింటు గట్టు కొట్టుకొని వచ్చేసింది కైక సెట్లోకి. చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది ఆర్టిస్టు, మంచి ఆర్టిస్టు. తర్వాత అందగత్తె. అప్పట్లో సావిత్రి ఎంత ఆర్టిస్ట్ అయినా అందులో జముని చెప్పుకునేవాళ్ళు. ఉమ్, మా ఊర్లో ఒకటి జముని సినిమాలు చూసి 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 జముని ప్రేమించి పిచ్చోడు అయిపోయాడు. అయ్యయ్యో. ఆ, తర్వాత ఈ మధ్యన రవీంద్ర భారతిలో ఒక ఫంక్షన్ పెట్టారు. ఆ ఫంక్షన్కి మేము వెళ్ళాం. మేము వెళితే గెస్ట్ అందరూ వచ్చారు. జమున లేటుగా వచ్చింది. లేటుగా వచ్చేసరికి జమున వచ్చిందని అందులో ఒకడు అంటున్నాడు, రే చందమామ వచ్చింది అంటున్నాడు. అంటే అంత అందంగా ఉంటుందని జమున. సరే షూటింగ్కి వచ్చిందమ్మా జమున. షూటింగ్ వచ్చిన తర్వాత దశరథుడు భర్తని కైకి అడుగుద్ది, నాకు 3 వరాలు ఇచ్చా కదా నువ్వు, ఇప్పుడు ఆ వరాలు నెరవేర్చు అని. ఆ 3 వరాల్లో ఒకటి ఏంటంటే ఉమ్, రాముణ్ణి అరణ్యవాసం పంపించాలి. రాముడు రాజ్యం లేకుండా రాముణ్ణి అరణ్యవాసం పంపించాలి. నా కొడుకు భరతుడికి పట్టాభిషేకం చేయాలి అనేసరికి బిత్తరపోతాడు దశరథుడు. బిత్తరపోయి ప్రాధేయపడతాడు. అసలు రాముడంటే కైకకి కూడా చాలా ఇష్టం, ఆ 3 తల్లిలకి ఇష్టం. రాముడంటే దశరథుడికి ప్రాణం. అటువంటి నా కొడుకుని అడవికి పంపించాలని నీకు నోరెలా వచ్చింది అని అడుగుతాడు. అడిగితే అప్పుడు కైక అప్పర్ హ్యాండ్ తీసుకుని, మరి నాకు వరాలు ఎందుకు వచ్చావు, నా వరాలు ఇస్తావా లేకపోతే నువ్వు మాట తప్పుతావా అనంటే అప్పుడు చేసేది లేక సరే అంటాడు. అప్పుడు రాముడిని పిలిపిస్తారనమాట. రాముడిని పిలిపిస్తే అప్పుడు శోభన్ బాబు వస్తాడు. శోభన్ బాబు వచ్చి తల్లి నమస్కారం అంటాడు. అనేసరికి జమున తల్లి ఏంటి, తల్లి అనొద్దు అనంది. అనంటే అప్పుడు ముళ్ళపూడి వెంకటరమణ గారు ఏమన్నారు, తల్లి వద్దమ్మా మాత అనిపిద్దాం అని అన్నాడు ఆయన. మాత అయితే ఓకే, మాత అయితే ఓకే అంది. అంటే వాళ్ళిద్దరు హీరో హీరోయిన్గా యాక్ట్ చేస్తారు కదా, ఆ సినిమాలు బాగా ఆడాయి కదా, అందుకోసమని ఇప్పుడు ఆ తల్లి అనిపించుకోవటం ఇష్టం లేక మరి ఏదో ఒకటి అనాలి కదా, అమ్మ నమస్కారం అని ఏదో అన్నాడు. అమ్మ అంటే అందరికి అర్థమైపోద్ది, తల్లి అని అర్థం. మాత అంటే సాంస్క్రిట్ వర్డ్ కాబట్టి, మాత అనేది తెలుగు వర్డ్ కాదు, సాంస్క్రిట్ వర్డ్. అది బెటర్ అని ఆవిడ ఉద్దేశం అనమాట. ఆ విధంగా ఆ సిచ్యువేషన్ని ముళ్ళపూడి వెంకటరమణ గారు డైలాగ్ రచయిత కాబట్టి ఆ విధంగా ఆయన సమర్థించి ఆవిడికి సమాధానం చెప్పించడం అనమాట. ఆ తర్వాత జమున ఎటువంటి ఆర్టిస్ట్ అంటే 13 టేకులు చేసింది ఒక సీను. 13 టేకులు చేసి టేక్ 1 బాగుందండి, టేక్ 1 ఓకే చేయండి అంది. సో అంత డిగ్నిటీ మెయింటైన్ చేసేది. ఆవిడ మాట కూడా అలాగా విలువ ఉండేది.